హాయ్ హాయ్. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశాను. నువ్వు? నేను బానే రాశాను. అవును, మీ ఫ్రెండ్ ఎక్కడ కనిపించట్లేదు? ఆ అమ్మాయికి ఎప్పుడో పెళ్ళైపోయింది. అవునా? యా, 1 సెకండ్. హలో, ఐసీ ఎక్కడుంది? ఫస్ట్ ఫ్లోర్. ఇటువైపా? కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నావు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయిందమ్మా. అసలే రోజులు బాగోలేవని ఈ వయసులో ప్రేమ పెళ్లి వద్దంటే వినకుండా మాతో చెప్పకుండా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి, కానీ ఆ నీళ్లు తిరగకుండానే ఇలా సంఘం మా కంటి ముందు కనిపిస్తుందని మేము అనుకోలేదు. పెద్దలు కాదన్నారని లేచిపోయి ఇలా పెళ్లి చేసుకుంటారు. 1 సంవత్సరం తర్వాత జీవితం ఏమిటన్నది అర్థమవుతుంది. ఆ తర్వాత బతకలేక ఇలా ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు మీరు బాధపడి ప్రయోజనం ఈ బాధలు వాళ్ళకు పట్టవు. పేరెంట్స్ ఎలాగైనా పోనీ, ప్రేమించినది మాత్రమే ముఖ్యమని వాళ్ళకి అప్పుడు అనిపిస్తుంది. నిజం తెలిసి తిరిగి రావాలనుకున్నప్పుడు క్షమించే గుణం మీకున్నా క్షమిస్తారో లేదో అన్న అనుమానం వాళ్ళకుంటుంది. నిజమైన ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఆ ప్రేమను అందుకోలేనంత దూరంలో ఉంటారు. ఇప్పటి జనరేషన్కి అది ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. ఆంధ్ర హజారే, ఆంధ్ర హజారే, మన ఎమ్మెల్యే అన్నా. సార్, అన్నా హజారే లాగా మీరు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారా? ఏందబ్బా ప్రజల్లో నువ్వు విలేకరవా పోషణోడువా? అన్న అరగంట ఎండలో నిలబడితే బీపీ పెరుగుద్ది తప్ప, గంటలో అన్నం తినకపోతే షుగర్ పెరుగుద్ది. రెస్ట్ లేకపోతే హార్ట్ ప్రాబ్లము. నువ్వు విలేకరులా లేవే, ప్రజలతో చంపేస్తున్నావు అన్ననే. నాకున్న రోగాలు చెప్పి నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? మీరు సపోర్ట్ చేయడానికి వచ్చారా, చిత్తు పెట్టడానికి వచ్చారా? మీ అందరికీ నమస్కారం. పండి అబ్బా, పండి ఎలాగబ్బా. తెలుగు హజారే, తెలుగు హజారే, ఆంధ్ర హజారే. చెప్పమ్మా, నచ్చిందా? నచ్చలేదా? సరేలేమ్మా, ఇంకోటి చూస్తాలే. సంబంధం అయితే మా ఆవిడ చూడన్నా. దాందే ఉంది, నీకంటేనా? తప్పకుండా చూద్దాంలే, కానీ పాపకు నచ్చాలా? తెలుగు హజారే, తెలుగు హజారే. హలో హరి, ఎక్కడున్నారా? ఏమైందిరా టెన్షన్ పడుతున్నావు? హరి, రేణు ఫ్రెండ్ నీలిమా గుర్తుందా? అదేరా, గుళ్ళో లవ్ మ్యారేజ్ చేసాం. వాడు నీలిమా ఇద్దరు సూసైడ్ చేసుకున్నారంట. ఓ మై గాడ్, చనిపోవాల్సినంత అవసరం